కాకినాడ పోర్ట్ ఏరియాలోని పలు రైస్ మిల్ గోదాముల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని గోదాముల్లో అనధికార నిల్వలతో పాటు బాయిల్డ్ రైస్, కెన్నెల్స్, బ్రోకెన్ రైస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్ లేకపోవడం, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఎవరికి పంపిస్తున్నారనే వివరాలు లేనట్లు గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు. మానస 1, మానస 2 రైస్ గోడౌన్స్కి సునీల్ కుమార్ గారు మిగతా బృందం అందరం కలిసి వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఇక్కడ ఎక్కువగా బాయిల్డ్ రైస్ బ్రోకెన్స్ కనపడినాయి. ఆ బాయిల్డ్ రైస్లో కొన్ని చోట్ల కెర్నల్స్ ఐడెంటిఫికేషన్ అయినాయి. అదేవిధంగా బ్రోకెన్స్లో కూడా కెర్నల్స్ కొన్ని ఐడెంటిఫై అయినాయి. దీని స్టాక్ రిజిస్టర్ కానీ, స్టాక్ పర్టికులర్స్ కానీ, ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ, ఎక్కడికి వెళ్తున్నాయి కానీ పూర్తి వివరాలు మాకు అందజేయలేదు. మా సిబ్బంది ఇక్కడే ఉన్నారు. వారు ఇవన్నీ పూర్తిగా వివరాలు తీసుకొని స్టాక్ వెరిఫికేషన్ చేసి ఈ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాటిని కూడా మళ్ళీ డిపార్ట్మెంటల్ ల్యాబొరేటరీకి కూడా తీసుకెళ్లి చెక్ చేసి దాని మీద మేము తగిన చర్యలు తీసుకుంటాం.